లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు, డీలిమిటేషన్ బిల్లులపై చర్చ కొనసాగుతోంది. కాసేపట్లో లోక్సభలో అమిత్ షా ప్రసంగించనున్నారు. అమిత్ షా ప్రసంగం తర్వాతే 3 కీలక బిల్లులపై ఓటింగ్ జరిగే అవకాశం ఉంది. రాత్రి 7 గంటలకు ఓటింగ్ ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తోంది. రాజ్యాంగ సవరణ బిల్లు గట్టెక్కించేందుకు కేంద్రం ప్రయత్నాలను చేస్తోంది. ప్రధాని మోదీతో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు భేటీ అయ్యారు. బిల్లుల ఆమోదంపై చర్చించారు. విపక్షాల వ్యతిరేకత నేపథ్యంలో బిల్లుల ఆమోదంపై ఉత్కంఠ నెలకొంది. బిల్లులకు మద్దతు ఇవ్వాలని అన్ని పార్టీలకు ప్రధాని మోదీ విజ్ఞప్తి చేశారు. అయితే బిల్లుల ఆమోదం పొందకుండా అడ్డుకుంటామంటున్నారు విపక్ష పార్టీలు. ఇప్పటికే సీనియర్ నేతలు విపక్షాలతోనూ చర్చలు జరిపారు కిరణ్ రిజిజు. ఇదే అంశంపై మా ఢిల్లీ కరెస్పాండెంట్ వెంకటేష్ మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. మరింత సమాచారం అందించే ప్రయత్నం చేస్తారు. వెంకటేష్, చెప్పండి, బిల్లులపై ఓటింగ్ ఎప్పుడు జరుగుతుంది? కాసేపట్లో అమిత్ షా మాట్లాడబోతున్నట్లు తెలుస్తోంది. ఏం మాట్లాడే అవకాశం ఉందంటే ఏం చెప్తారు? మహిళా రిజర్వేషన్ డీలిమిటేషన్ బిల్లులపైన లోక్సభలో ముమ్మరంగా చర్చ కొనసాగుతుంది. నిన్న అర్ధరాత్రి 1:30 వరకు చర్చ కొనసాగింది. ఈరోజు ఉదయం 11 నుంచి మళ్ళీ చర్చ ప్రారంభమైంది. సో అన్ని రాజకీయ పార్టీలు తమ అభిప్రాయాలు చెప్తున్నాయి. సో క్లియర్గా విపక్షాలు మాత్రం ఈ బిల్లును పూర్తిగా తిరస్కరిస్తున్నాయి. ఈ డీలిమిటేషన్ బిల్లుతో దేశ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేసే కుట్ర జరుగుతోందని రాహుల్ గాంధీ ఆరోపించారు. సో ఆ నేపథ్యంలో ఈ బిల్లును ఎట్టి పరిస్థితుల్లో కూడా ఓడించి తీరుతామని ఆయన స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి. అలాగే ఇటు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, వాటితో పాటు ఇటు డిఎంకే, సమాజ్వాదీ కీలకమైనటువంటి 4 పార్టీలు దీన్ని వ్యతిరేకిస్తూ ఓటు వేస్తామని స్పష్టంగా లోక్సభలో చెప్పినటువంటి నేపథ్యంలో ఈ బిల్లు పాస్ అవుతుందా లేదా అనేటువంటి ఉత్కంఠ అయితే మొదలైంది. సో ఇప్పటివరకైతే ప్రభుత్వం చాలా ధీమాగా కనబడింది. ఖచ్చితంగా ఈ బిల్లు పాస్ అవుతుందనేటువంటి ధీమా వ్యక్తం చేస్తుంది. సో ఆ నేపథ్యంలో ఈరోజు రాత్రి 7 గంటలకు దీనిపైన ఓటింగ్ ప్రారంభం కాబోతుంది. సో ఓటింగ్లో ఏం జరగబోతుంది, హై డ్రామా జరగబోతుంది అనేటువంటి సూచనలు మనకు మాత్రం కనబడుతున్నాయి. సో ఈ నేపథ్యంలోనే మరొక గంటలో 6 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తన సమాధానం ప్రారంభించబోతున్నారు. సో ఇప్పటివరకు మాట్లాడినటువంటి విపక్షాల లేవనెత్తినటువంటి అన్ని సందేహాలకు, ప్రశ్నలకు ఆయన సమాధానం ఇవ్వబోతున్నారు. సో ఆయన ఇచ్చేటువంటి సమాధానంతో విపక్షాలన్నీ కనుక సంతృప్తి చెందుతాయా లేదా అనేది $1 మిలియన్ ప్రశ్న. ఎందుకంటే ఈ బిల్లులో ప్రభుత్వం చెప్తున్నటువంటి అంశాలు ఏవి కూడా బిల్లులో పెట్టలేదు. సో అనేక విపక్షాలు కూడా ఖచ్చితంగా ప్రభుత్వం ఏదైతే చెప్తుందో ఆ చెప్పినటువంటి అంశాలన్నీ కూడా రిటర్న్గా బిల్లులో పొందుపరచాలి, ఇన్కార్పొరేట్ చేయాలనేటువంటి ఈ విషయాన్ని స్పష్టంగా పార్టీలు చెప్తున్నాయి. సో ఆ నేపథ్యంలో ప్రభుత్వం ఆ దిశగా సవరణకు కనుక ముందుకు వస్తే ఈ బిల్లు కొంత గట్టెక్కేటువంటి అవకాశాలు, మెరుగుపడేటువంటి అవకాశం కనబడుతుంది. కానీ ఆ దిశగా సవరణలను ప్రతిపాదించేందుకు, సవరణలను అంగీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు వస్తుందా లేదా అన్న దాన్ని బట్టి ఈ బిల్లు భవితవ్యం ఆధారపడి ఉంది. సో ఆ నేపథ్యంలో చాలా ఉత్కంఠభరిత పరిణామాలు ఈ రాత్రి 7 గంటలకు ఓటింగ్ తర్వాత జరిగేటువంటి అవకాశాలు మనకు కనబడుతున్నాయి. అయితే లోక్సభలో ప్రస్తుత బలాబలాలు ఎలా కనిపిస్తున్నాయి? ఒకవేళ ఓటింగ్ జరిగితే నెగ్గే అవకాశం ఎంత మేరకు ఉంది? కేంద్రం ఎలాంటి ప్రయత్నాలు చేస్తోందంటే ఏం చెప్తారు? కేంద్ర ప్రభుత్వం స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాజకీయ పార్టీలన్నింటికి కూడా విజ్ఞప్తి చేశారు. సో ఈ బిల్లుకు సంబంధించినటువంటి ఘనత తనొక్కరిదే కాదు, ఈ బిల్లుకు సపోర్ట్ చేసిన ప్రతి పార్టీకి ఈ ఘనత దక్కుతుందని ఆయన స్పష్టం చేశారు. సో ఆ నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ బిల్లుకు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. నిజానికి 2023లోనే మహిళా రిజర్వేషన్కి సంబంధించినటువంటి నారీ శక్తి వందన్ అధినియం అనేటువంటి బిల్లును పార్లమెంట్ పాస్ చేసింది. సో ఆ నేపథ్యంలో అందరూ దానికి మద్దతు ఇచ్చారు. ఏకగ్రీవంగా అది పాస్ అయిపోయినటువంటి పరిస్థితి. సో అదే స్ఫూర్తితో ఈరోజు మహిళా రిజర్వేషన్ బిల్లును 2029 ఎన్నికల నుంచి అమలు చేసేందుకు అవసరమైనటువంటి ఈ బిల్లు కూడా మద్దతు ఇవ్వాలని ప్రధానమంత్రి స్వయంగా విజ్ఞప్తి చేస్తున్నారు. తనకొక్కడికే క్రెడిట్ అవసరం లేదు, అందరి విపక్ష నాయకుల ఫోటోలతో కలిసి నేనే యాడ్ ఇస్తాను, అందరం క్రెడిట్ తీసుకుందామని ఓపెన్గా అందరిని ఆహ్వానించారు. కానీ దానికి ఏ పార్టీ కూడా విపక్షాలు స్పందించినటువంటి పరిస్థితి కనబడడం లేదు. మనం కనుక ఒకసారి సభలో బలాబలాలు కనుక చూస్తే లోక్సభలో ఉన్నటువంటి 545 సభ్యుల బలంలో ఖచ్చితంగా బిల్లు పాస్ కావాలంటే 2/3 మెజారిటీ కావాలంటే 360 మంది ఎంపీల మద్దతు అవసరం. కానీ బీజేపీ వద్ద, ఎన్డీఏ కూటమి వద్ద 293 ఎంపీల బలం మాత్రమే ఉంది. అంటే 67 సీట్ల ఎంపీల బలం ఇంకా అవసరం. సో ఈ షార్టేజ్ ఉంది, 67 ఎంపీల షార్టేజ్ ఉన్నటువంటి నేపథ్యంలో ఈ షార్టేజ్ని ఎలా పూడుస్తారనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. సో ఈ మేరకు ఒకవేళ వ్యతిరేకిస్తున్నటువంటి టీఎంసీ కానీ, సమాజ్వాదీ లాంటి పార్టీలు కనుక వాకౌట్ చేసి బయటకు వస్తే కొంత బిల్లు
గట్టెక్కడానికి అవకాశం ఉంటుంది. లేదు ఈ సభలోనే ఉండి వీళ్ళు వ్యతిరేకంగా ఓటు వేస్తే మాత్రం బిల్లు ఖచ్చితంగా డిఫీట్ కాబోతుంది. కాబట్టి ఆ దిశగా వాళ్ళు వాకౌట్ చేస్తే ఖచ్చితంగా ఈ బిల్లు కొంత గట్టెక్కేటువంటి అవకాశం ఉంది. లేదు ఇప్పటికే అఖిలేష్ యాదవ్ డిమాండ్ చేశారు, ఆ బిల్లులో మహిళా రిజర్వేషన్ బిల్లులో మహిళా ఓబీసీలకు ఖచ్చితంగా అందులో కోటా ఇస్తున్నట్టు సవరణ చేయాలని ఆయన ప్రతిపాదించారు. ఒకవేళ ఇలా సవరణలను ఏవైతే ప్రభుత్వం కనుక అంగీకరిస్తే ఈ పార్టీలు ఏమైనా ముందుకు వస్తాయన్నది మనం వేచి చూడాల్సి ఉంది. సో అదే తరహాలో ఇటు రాజ్యసభలో కూడా దాదాపు 22 సభ్యుల బలం ఎన్డీఏకి తక్కువగా ఉంది. సో 2 చోట్ల కూడా బలం తక్కువగా ఉంది. సో ఇలా బలం తక్కువగా ఉన్నటువంటి సమయంలో ఎన్డీఏ ప్రభుత్వం ఎందుకు ఇంత సాహసానికి ఒడిగట్టి ముందుకు వెళ్ళిందనేది ఒక $1 మిలియన్ ప్రశ్నగా ఉంది. అయితే ఖచ్చితంగా ఒకవేళ బిల్లు పాస్ అయితే అన్ని రాజకీయ పార్టీలకు క్రెడిట్ ఇస్తారని చెప్పి అయినటువంటి ప్రచారాన్ని చేసేటువంటి అవకాశం బీజేపీకి లభిస్తుంది. కాబట్టి ఆ దిశగా మహిళా రిజర్వేషన్ బిల్లును ఎవరు అడ్డుకోవద్దు, అందరం కలిసికట్టుగా ఒక చరిత్రను సృష్టిద్దామనేటువంటి ఒక విజ్ఞప్తిని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పదే చేస్తున్నారు. సో దానికి అనుగుణంగా కింద మనం చూస్తే కనుక ఆ కోఆర్డినేషన్ కానీ ఆ చర్చలు కానీ పెద్దగా ఫలించినట్టయితే కనబడ్డాయి. మనం చూసిన ఉదయం నుంచి పార్లమెంట్లో ఏ విపక్ష పార్టీ కూడా కొంత కూడా తమ పట్టు సడలించలేదు. సో డెఫినెట్గా ఈ బిల్లును ఎట్టి పరిస్థితుల్లో కూడా డిఫీట్ చేసి తీరుతామనేటువంటి స్టాండ్లోనే ఉన్న నేపథ్యంలో బిల్లు ఓడిపోయేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఇతర విపక్ష నేతలతోనూ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు చర్చలు జరిపారు కదా, ఆ తర్వాత ప్రధాని మోదీతో కిరణ్ రిజిజు సమావేశమయ్యారు. అంటే ఏం జరుగుతోంది అనుకోవచ్చు? కేంద్ర ప్రభుత్వం చివరి నిమిషం వరకు కూడా ఈ బిల్లును గట్టెక్కించేందుకు శతవిధాల ప్రయత్నాలు చేస్తుంది. నిజానికి ఈ బిల్లు పెట్టే కంటే ముందే అన్ని రాజకీయ పార్టీల ఫ్లోర్ లీడర్లతో అమిత్ షా విడివిడిగా మాట్లాడారు, తమ యొక్క ప్రపోజల్స్ పెట్టారు. సో ప్రస్తుతం ఉన్నటువంటి సీట్లను 850 వరకు గరిష్టంగా పెంచుతాం, దానికి మీ మద్దతు కావాలి. ఏ రాష్ట్రంలో కూడా సీట్లు తగ్గకుండా అందరికీ ఇప్పుడున్నటువంటి సీట్ల ప్రాతిపదికనే ప్రోరేటా బేసిస్లో 50% పెంచుతామని అందరికీ హామీ ఇచ్చారు. కానీ హామీని ట్రాన్స్లేట్ చేయలేదు, అదే విషయాన్ని బిల్లులో ఇన్కార్పొరేట్ చేయలేదు. ప్రోరేటా బేసిస్లో ప్రస్తుతం ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో ఎంత ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లో 25 సీట్లు ఉన్నాయి, సో 38 పెంచుతామని క్లియర్గా అందులో మెన్షన్ చేయలేదు. అలాగే తెలంగాణలో 17 ఉన్నాయి, 26కు పెంచుతామనేటువంటి విషయాన్ని క్లియర్గా అందులో మెన్షన్ చేయలేదు. సో ఇక్కడే ప్రభుత్వం యొక్క విధానాలపైన చాలా పార్టీలకు అనుమానాలు వస్తున్నాయి. కేవలం మాట మాత్రంగా చెప్తే అది చెల్లుబాటు అయ్యేటువంటి అవకాశం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఇదే ప్రశ్న లేవనెత్తింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున లోక్సభ ఫ్లోర్ లీడర్ మిథున్ రెడ్డి కూడా మాట్లాడారు. ప్రత్యేక హోదాకు సంబంధించినటువంటి విషయంలో రాష్ట్ర విభజన జరిగినటువంటి సమయంలో ప్రత్యేక హోదా ఇస్తామని స్వయంగా ఆ రోజు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ సభా సాక్షిగా పార్లమెంట్లోనే ఆయన హామీ ఇచ్చారు. కానీ ఆ హామీ ఇప్పటివరకు అమలు కాలేదు. ఎందుకంటే దానికి చట్టబద్ధత లేదు, కేవలం నోటి మాటగానే చెప్పారు. కాబట్టి నోటి మాటగా చెప్పేటువంటి విషయాలకు చెల్లుబాటు లేదు. కనుక ఖచ్చితంగా ఏదైతే నోటి మాటగా చెప్తున్నారో అన్ని రాష్ట్రాల్లో 50% చొప్పున ఆ అంశాలన్నీ కూడా పార్లమెంట్లో ప్రవేశపెట్టినటువంటి బిల్లు అన్ని ఇన్కార్పొరేట్ చేయాలనేది ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే కాదు, చాలా విపక్ష పార్టీలు ఈ అంశాన్ని లేవనెత్తుతున్నాయి. ఎందుకంటే ఒకవేళ కనుక బిల్లులో పెట్టకుంటే ఈ అంశాలన్నీ కూడా పునర్విభజన కమిషన్ ఏదైతే ఏర్పాటు అవుతుందో డీలిమిటేషన్ కమిషన్, దానికి సుప్రీంకోర్టు న్యాయమూర్తి లేదంటే రిటైర్డ్ న్యాయమూర్తి నాయకత్వం వహిస్తారు. సో ఆయన నాయకత్వంలో దీనికి సంబంధించినటువంటి డీలిమిటేషన్ జరుగుతుంది. సో అప్పుడు ప్రభుత్వం తనకు ఇష్టారాజ్యంగా అన్ని రాష్ట్రాలలో డీలిమిటేషన్ చేసేటువంటి అవకాశం ఉంది. ఒక చోట తగ్గించి ఇంకో చోట పెంచి తనకు ఇష్టారాజ్యంగా చేస్తే డెఫినెట్గా అనేక రాజకీయ పార్టీల యొక్క ప్రయోజనాలు దెబ్బతినేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి రాజకీయ పార్టీలన్నీ కూడా ఈ అంశంపైన చాలా గట్టిగా పట్టుబడుతున్నాయి. ఇది కంప్లీట్గా రాజకీయ ముఖ చిత్రాన్ని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు బీజేపీ చేస్తున్నటువంటి ఒక ఎత్తుగడ. మహిళా రిజర్వేషన్ అనేటువంటి అంశాన్ని ముందు పెట్టి దాని వెనుక డీలిమిటేషన్ అనేటువంటి అంశాన్ని తీసుకొచ్చారు. కాబట్టి డెఫినెట్గా దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా తాము అడ్డుకొని తీరుతామని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా ప్రకటించారు. ఇది అసలు మహిళా రిజర్వేషన్ బిల్లు కాదని ఆయన చెప్పినటువంటి పరిస్థితి మనం చూసాం. నిజానికి మహిళా రిజర్వేషన్ బిల్లు కనుక ఉంటే ఖచ్చితంగా అందులో ఓబీసీ మహిళలకు కూడా ఎందుకు కోటా ఇవ్వడం లేదనేటువంటి ప్రశ్న ఆయన వేశారు. దాంతోపాటు నిజానికి 2026లో ఈరోజే అనేక చోట్ల
జనగణన కూడా ప్రారంభమైంది. సో వచ్చే ఏడాది ప్రథమార్థం కల్లా ఖచ్చితంగా ఈ జనగణన లెక్కలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. సో ఆ లెక్కలు తీసుకుంటే ఇంకా బెటర్ రిప్రజెంటేషన్ అన్ని వర్గాలకు వచ్చేటువంటి అవకాశం ఉంది. బీసీలకు కూడా రిజర్వేషన్ కల్పిస్తే ఆ వర్గాలకు కూడా రాజకీయ ప్రాతినిధ్యం పెరుగుతుంది. కాబట్టి ఈ ఓబీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించొద్దనేటువంటి ఒక దురాలోచనతోనే ఆడావుడిగా ఇప్పటికిప్పుడు బిల్లును తీసుకొచ్చి దాన్ని రిజర్వేషన్స్ అన్ని కూడా పూర్తి చేసి 15 సంవత్సరాల వరకు దాన్ని ఫ్రీజ్ చేసే విధంగా ఈ ఎత్తుగడ వేశారు. ఇది ఓబీసీలకు అన్యాయం చేసేందుకు తీసుకొచ్చారనేది ప్రధానంగా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసినటువంటి ఆరోపణ. సో ఈ ఆరోపణలన్నింటి కూడా కేంద్ర హోంమంత్రి అమిత్ షా కాసేపట్లో సాయంత్రం 6 గంటలకు ఆయన ఏం సమాధానం చెప్తారో ఆ సమాధానానికి ప్రతిపక్షాలు సంతృప్తి చెందితే 7 గంటలకు జరిగేటువంటి ఓటింగ్లో బిల్లు కాస్త గట్టెక్కేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడున్నటువంటి బలాబలాలు చూస్తే మాత్రం బిల్లు గట్టెక్కే అవకాశం లేదు. రైట్, థ్యాంక్ యూ వెంకటేష్.